చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం. ఇది గర్వం గల ఒక జింక మరియు తెలివితేటలు గల ఒక చిన్న కుందేలు కథ. ఒక అందమైన చిన్న అడవి ఉండేది. ఆ అడవిలో జంతువులన్నీ కలిసి ఒక జింకని తమ రాజుగా ఎన్నుకున్నాయి. అయితే ఆ జింకకి చాలా గర్వం ఎక్కువ. తన అందం వలన అలాగే తెలివితేటల వలన తను రాజునయ్యానని గర్వంగా ఉండేది జింకకి. అదే అడవిలో ఒక చిన్న చిట్టి కుందేలు కూడా ఉంది. ఆ కుందేలు చాలా తెలివైనది. అది చూడడానికి చిన్నగా ఉన్న తెలివితేటలు మాత్రం చాలా ఎక్కువ ఆ చిట్టి కుందేలుకి. జింక రాజు పొగరుతో ఎవరు ఏ సలహా ఇచ్చినా పట్టించుకునేది కాదు, మాట వినేది కాదు. తనకన్నా పెద్ద వయసు ఉన్న జంతువుల మాట కూడా అస్సలు వినేది కాదు జింక రాజు. అయినా కూడా జింకరాజు పొగరిని పట్టించుకోకుండా అడవిలోని జంతువులన్నీ కూడా జింకరాజు చెప్పిన మాటే వినేవి. రకరకాల పళ్ళు, కూరలు అలాగే జింకరాజుకి ఇష్టమైనవన్నీ కూడా తెచ్చి జింకరాజుకి ఇచ్చేవారు ఆ అడవిలోని జంతువులన్నీ కూడా. అయితే కుందేలు పిల్ల ఒక రోజు వేటగాళ్ళు అడవిలోకి రావడం చూసింది. వాళ్ళు వల పన్ని వెళ్ళడం కూడా గమనించింది కుందేలు పిల్ల. అడవిలోని జంతువులను పట్టుకునేందుకు వల పన్నారని గ్రహించింది కుందేలు పిల్ల. కుందేలు పిల్ల అడవిలోని జంతువులన్నిటికీ హెచ్చరించింది వేటగాళ్ళు వల వేసిన ప్రాంతానికి వెళ్ళొద్దని. అలాగే కుందేలు పిల్ల జింకరాజు దగ్గరకు కూడా వెళ్ళి వేటగాళ్ళు వేసిన వల గురించి చెప్పింది. మహారాజా, మీరు అటువైపు వెళ్ళకండి, అక్కడ వల ఉంది, వేటగాళ్ళు ఉచ్చులో పడతారు మీరు అని హెచ్చరించింది జింకరాజుని. అయితే పొగరుబోతు జింకరాజు చిన్న కుందేలు పిల్ల మాట వినడు కదా, అందుకని పొగరుతో నిర్లక్ష్యం చేసింది కుందేలు చెప్పిన మాటని. ఇంకేముంది, జింకరాజు వెళ్లి వేటగాళ్ళు వేసిన వలలో చిక్కుకుంది. వెంటనే కుందేలుతో సహా అడవిలో ఉన్న జంతువులన్నీ అక్కడికి పరుగు పరుగున వచ్చాయి. కుందేలు పిల్ల తన చిన్న పళ్ళతో వలను గట్టిగా కొరికి పారేసింది. వలలో చిక్కుకున్న జింక మహారాజు బయటకు వచ్చాడు. కుందేలు పిల్ల మిగిలిన జంతువుల సహాయంతో జింకని సురక్షితంగా బయటికి తీసుకొచ్చింది వల నుంచి. అడవిలోని చిన్న పెద్ద జంతువులన్నీ కలిసి కూడా తన కోసం కష్టపడడాన్ని చూసి సిగ్గుపడ్డాడు జింకరాజు. వినయమే నిజమైన జ్ఞానం, వారే గొప్పవారని అర్థం చేసుకుంది జింక. చిన్న కుందేలు పిల్లకి కృతజ్ఞతలు చెప్పాడు జింకరాజు. కుందేలు పిల్లతో పాటు మిగిలిన జంతువులన్నిటికీ కూడా క్షమాపణ అడిగి ఇక ముందు వారు చెప్పిన సలహాలను పాటిస్తానని, అడవి ప్రశాంతతకు అలాగే అడవిలోని జంతువుల రక్షణకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని, అందుకు ఎవరి సలహా అన్నా పాటిస్తానని వినయంగా చెప్పాడు జింకరాజు. జింకరాజు మాటలకి అడవిలోని జంతువులు పక్షులన్నీ ఎంతో సంతోషించాయి. అడవిలో పండగ వాతావరణం నెలకొంది. అన్ని పక్షులు జంతువులు కూడా ఆనందంతో నాట్యం చేశాయి. పిల్లలు, కథ నచ్చిందా? ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా.